ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క విలువైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గతించిన రాత్రి కాలమంతను కూడా మీ సహాయం మాకు అనుగ్రహించారు. మీ కృపలో మా అందరినీ భద్రపరుచుకున్నారు. అయా, మీ రక్షణ మా గృహము చుట్టూ దయచేశారు. ఈ యొక్క పునరుత్థాన దినమందు ఈ ఆదివార కాల సమయంలో అయా మా అందరినీ కూడా సజీవ లెక్కల్లో నిలవబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున తండ్రి, మేమందరము కూడా మీ సన్నిధిలో అగపడు ధన్యత మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను అని ప్రభువా లేఖనాల ద్వారా ఈ ఉదయాన మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అవునయ్యా, మా హృదయంలో ఉన్న ప్రతీది కూడా మీరు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. మా నోటి నుంచి వచ్చు ప్రతి మాటను కూడా అయ్యా మీరు ఆలకిస్తూ ఉన్నారు తండ్రి. ఈ రోజున మాకు ఏదైతే అవసరం ఉన్నదో, ఏవైతే మేము కోరుకుంటూ ప్రార్థిస్తున్నామో అవన్నీ కూడా మీరు ఎరిగి ఉన్న దేవుడవని, అయా ప్రతి వాటికి ప్రతి ప్రార్థనకు కూడా జవాబు ఇస్తారు అని ఈ ఉదయాన ఈ మాటల చేత మమ్మల్ని సంతృప్తి పరుస్తున్నందుకు స్తోత్రాలు. ఏ విషయాన్ని బట్టి మేము ఈరోజు దుఃఖించకుండా బాధపడకుండా ప్రతి దాని కొరకు తండ్రి మిమ్మల్ని వేడుకునే హృదయము మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేయండి. సమృద్ధితో ఈ రోజున మమ్మల్ని నింపండి. ప్రతి అవసరతను తీర్చండి నాయన. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారేమో, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారేమో, అనారోగ్యంతో ఉన్నారేమో, ప్రతి బిడ్డకు ఈ రోజున తండ్రి మంచి ఆరోగ్యం దయచేసి ఆర్థికంగా బలపరచండి తండ్రి. వారి మొర ఆలకించి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా ప్రతి పనిని బట్టి కూడా అడుగుతున్నాం. మా ప్రతి పనిలో కూడా తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. శక్తితోనూ బలముతోనూ అయా మమ్మల్ని నింపండి తండ్రి. ఎటువంటి నిర్ణయాలు మేము తీసుకోవాలో మీరే తెలియచేయండి నాయన. అయా, మేము చేస్తున్న ఏ పని ద్వారాను కూడా మీ నామము అవమానింపబడకుండా, మీ నామము దూషింపబడకుండా తగిన జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. అయా, మా ప్రతి రాకపోకల్లో కూడా మీ సహాయం అనుగ్రహించండి. ఏ ఒక్కరికి ఎటువంటి అపాయం ఈరోజు జరగకుండా, ఏ ప్రమాదాల బారిన ఎవరునూ పడకుండా రక్షించండి. క్షేమకరంగా గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా బిడ్డలు ఎగ్జామ్స్కి రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళబోతున్నారు. బిడ్డలు జ్ఞానంతో నింపండి తండ్రి. తగిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి ఆపరేషన్స్, వారి డెలివరీస్, వారి రిపోర్ట్స్ అన్నీ కూడా నాయన అనుకూలంగా ఉండే కృప దయచేయండి. అక్కడున్న ఆ స్టాఫ్ని, ఆ డాక్టర్స్ని అందరినీ కూడా మీ చేతిలోనికి తీసుకోనండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఈ రోజున గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో, ఏ దుష్టుడు, ఏ అపవాది క్రియలు వారిని తాకకుండా, ముట్టకుండా మీ యొక్క అగ్ని కంచ వారి గృహాల చుట్టూ దయచేయండి ప్రభువా. తండ్రి, ముఖ్యంగా ఈ రోజున మేము అందరము కూడా నెమ్మది కలిగి జీవించే కృప దయచేయండి. అయా, ఎటువంటి అనాలోచనలు మేము చేయకుండా అయా మీ నామాన్ని మహిమపరిచే విధంగా మేము బ్రతికే కృప దయచేయండి తండ్రి. మా సమయాన్ని వినియోగించుకుంటూ, ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ జీవించే కృప దయచేయండి నాయన. అయా, తోటి వారిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, తగ్గింపు జీవితం కలిగి ఉండుటకు కూడా మాకు సహాయము దయచేయమని, అపవాదిని సిగ్గుపరిచే క్రియలు మా ద్వారా మీరే జరిగించుకొనమని, మీ పైన ఈ రోజంతను ఆధారపడుతూ జీవించగలిగే భాగ్యమును అనుగ్రహించమని తండ్రి, మీ కృప చొప్పున బర్త్డేలు,
యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున మీ యొక్క సువార్తను ప్రకటించే శక్తిని దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.